ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ భూములపైనైతే కీలక నిర్ణయం తీసుకుందండి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్ చేసిన లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్లో నిజంగా అర్హులైన లబ్ధిదారులు ఎవరున్నారు, వాటిని ఫ్రీ హోల్డ్ చేయడం వల్ల నిజంగానే లబ్ధిదారులకు మేలు జరిగిందా లేదా, ఒకవేళ ఈ లబ్ధిదారులను మభ్యపెట్టి ఎవరైనా భూములను కొనుక్కొని లబ్ధి పొందారా అనే విషయాలను కూలంకషంగా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. ఇందుకు కారణం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉండడమే. ఈ ఫ్రీ హోల్డ్ భూముల పరిశీలన యొక్క బాధ్యతలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు రాష్ట్ర కేబినెట్ అయితే అప్పజెప్పిందండి. వచ్చే కేబినెట్ సమావేశం నాటికి సమగ్ర వివరాలతో ఇన్ఛార్జ్ మంత్రులు మీటింగ్ రావాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మేరకు మంత్రులను ఆదేశించడం అనేది జరిగింది. రాష్ట్ర కేబినెట్ లో ఈ ఫ్రీ హోల్డ్ భూముల గురించి సుదీర్ఘంగా చర్చ అయితే జరిగింది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం దాదాపు 13,58,000 ఎకరాల ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ జరిగిపోయిందని ఈ మేరకు అధికారులు అయితే కేబినెట్ దృష్టికి తీసుకొచ్చారు. ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతులు ఇస్తే నిజమైన లబ్ధిదారులకు ఫలితాలు దక్కవని, లబ్ధిదారులను మభ్యపెట్టి భూములను కొనుక్కున్న వైసీపీ నాయకులకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారైతే ఈ సమావేశంలో ఇక్కడ ముఖ్యమంత్రి గారికి అయితే స్పష్టం చేశారు. ఒక్క సత్యసాయి జిల్లాలోనే 2,50,000 ఎకరాల భూములను ఫ్రీ హోల్డ్ చేశారని, ఈ ఫ్రీ హోల్డ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చినందున ఈ ఫ్రీ హోల్డ్ భూములపై లోతైన విశ్లేషణ చేసిన తరువాతే ప్రభుత్వం వాటిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ఈ సమావేశం అయితే అభిప్రాయపడిందండి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ భూముల లావాదేవీలను స్తంభింపజేస్తూ జీవోనైతే విడుదల చేసింది. ఈ జీవోను మరికొంతకాలం పొడిగించాలని కూడా ఇక్కడ రాష్ట్ర కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. జిల్లాల వారీగా ఫ్రీ హోల్డ్ చేసిన భూముల యొక్క జాబితా వివరాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు ఇవ్వాలని మంత్రులు, జిల్లా కలెక్టర్లు, జేసీలు అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యేలతో మాట్లాడి వాస్తవాలు నిక్కు తేల్చాలని సమావేశం అయితే నిర్ణయించింది. ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షలకు పైగా ఫ్రీ హోల్డ్ చేసిన యొక్క భూములను రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సర్వే అయితే చేస్తుంది. ఈ సర్వేలో ఎవరైనా నిజంగా లబ్ధిదారులు ఉన్నారా, లేకపోతే లబ్ధిదారుల నుంచి భూములు ఎవరైనా కొని ఈ యొక్క రిజిస్ట్రేషన్లు చేసుకున్నారా అనే విషయాన్ని అయితే పరిశీలిస్తుంది. నిజంగా లబ్ధిదారులే లబ్ధి పొంది ఉండినట్లయితే ప్రభుత్వ నిర్ణయం మరోలా ఉంటుంది. అలా కాకుండా నిజమైన లబ్ధిదారుల నుంచి భూములను కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి అక్రమార్కులకు సంబంధించి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనే విషయం మాత్రం మనకు ముందునే తెలియాల్సి ఉంది.